లెట్స్ ప్రిపేర్ వెజిటబుల్ బిర్యానీ నా స్టైల్లో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పులావ్ అంటారా, బిర్యానీ అంటారా, లాస్ట్కి మీరే చూసి డిసైడ్ చేసి పేరు పెట్టేసేయండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. అందరూ చేసేలాగానే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి అలానే గీ కూడా వేసి సూపర్గా టేస్ట్ ఉంటుంది కాబట్టి గీ అయితే మ్యాండటరీగా వేసుకొని తర్వాత ఆల్ బిర్యానీ స్పైసెస్ ఇంకా దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని మంచిగా సాటే చేసుకోండి. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ అంటే వెజ్ వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అందుకని వెజ్ వాళ్ళ కోసం అనమాట. సో మంచిగా ఆనియన్స్ కూడా దాని తర్వాత యాడ్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లోకి అవి రావాలి. సో దాని తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఫ్రెష్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ అనమాట. ఎప్పుడుదో స్టాక్ ఉండేది కాకుండా ఫ్రెష్గా ఉండేదే పెట్టుకోండి. ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఆల్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ నేనైతే ఇక్కడ క్యారెట్, టొమాటోస్, గ్రీన్ పీస్, కాలీఫ్లవర్ ఇంకా జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి షాపింగ్ చేయడమే కొంచెం కష్టం, బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మంచిగా యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచారంటే మంచిగా మెత్తబడిపోతాయి. దాని తర్వాత మనం టొమాటోస్ని యాడ్ చేసుకుందాం. సో అవి కూడా బాగా మగ్గినాక అప్పుడు ఆల్రెడీ నేను గంట పాటు సోక్ చేసి పెట్టుకున్నాను బాస్మతి రైస్. ఇది బాస్మతి రైస్తోనే కాదు, నార్మల్ రైస్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. వెజిటబుల్స్ అన్నీ మంచిగా మగ్గినాక కంప్లీట్గా కాదు, ఒక 70% మగ్గితే సరిపోతుంది. సో దాని తర్వాత మనం యాడ్ చేసుకుందాం పసుపు, ఉప్పు, కాశ్మీరీ చిల్లీ, గరం మసాలా, ధనియా పౌడర్. కావాలి అనుకుంటే బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్. అది నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఆఫ్టర్ 5 minutes రైస్ని అయితే యాడ్ చేసుకోండి. సో నార్మల్గా 1:1.5 రేషియోలోనే వేసుకున్నాను అనమాట వాటర్ అయితే. సో చక్కగా సాల్ట్ అది కూడా టెస్ట్ చేసుకొని కావాల్సి అయితే అవసరమైతే మళ్ళీ వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే జస్ట్ ఒక విజిల్ పెట్టండి. లాస్ట్లోనే గీ వేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. ఒక విజిల్, వన్ అండ్ ఓన్లీ గణేష్ అన్నట్టు ఒక విజిల్తోనే మన వెజ్ బిర్యానీ ఖతం అన్నమాట. సూపర్గా పొడులాడుతూ ఎంత కమ్మగా వస్తుంది. దీంట్లోనే మనం చాలా వెజ్జెస్ యాడ్ చేసాం కాబట్టి ఎటువంటి కర్రీస్ కానీ లేదంటే లైక్ గ్రేవీ కానీ ఇలాంటిది ఏది అవసరం లేదనమాట. ఒక కచంబర్ ఉంటే సరిపోతుంది, హ్యాపీగా మనం తినేసేయచ్చు. హెల్తీ కూడాను, ఎందుకంటే గీ ఈజ్ అ గుడ్ ఫ్యాట్. సో మెనీ వెజ్జెస్ లోపలికి వెళ్తాయి. సో ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక. ఓకేనా, బాయ్ బాయ్.